హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ నామినేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ వీక్లో జరిగిన మొత్తం కంటెంట్ అంతా ఎగ్ వల్లనే జరిగింది. అసలు ఎగ్గు తెచ్చిన కంటెంట్, ఎగ్గు తెచ్చిన టీఆర్పీ రేటింగ్, ఎగ్గు తెచ్చిన గొడవలు, ఎగ్గు వల్ల బయటపడ్డ నిజాలు, ఎగ్గు వల్ల బయటపడ్డ మాస్కులు, ఎగ్గుతో వచ్చిన టీఆర్పీ రేటింగ్, ఎగ్గు గురించి అయిన గొడవలు, ఎగ్గు వల్ల వచ్చిన నామినేషన్స్, ప్రతిదీ ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఎగ్గు గురించే ఎక్కువ నామినేషన్స్ అయితే వచ్చినాయి. మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ నామినేషన్స్ మనం మాట్లాడుకుందాం. టోటల్ ఈ వీక్ అయితే 7 మెంబర్స్ నామినేట్ అయ్యారు. 7లో 6 మెంబర్స్ నేరుగా కంటెస్టెంట్స్ చేత నామినేట్ అయ్యారు. 7వ నెంబర్ నామినేట్ 7th నామినేషన్ మాత్రం మన కెప్టెన్ బ్యాడ్జీ ధరించిన కెప్టెన్ అయిన సంజన గారికి బిగ్ బాస్ అయితే ఒక ఆపర్చునిటీ ఇచ్చిండు. అదేంటంటే డైరెక్ట్ నువ్వు ఒకరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ సంజన గారికి ఇస్తే సంజన గారు ఒకరిని నామినేట్ చేసిళ్ళు. మొత్తం టోటల్ 7 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. వాళ్ళు ఎవరెవరో మనం ఫస్టే మాట్లాడుకుందాం, తర్వాత వాటి గురించి డీటెయిల్గా వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ నామినేట్ అయింది ఎగ్గు వల్ల, కేవలం ఎగ్గు వల్ల మాత్రమే. ఎగ్గుతోటే పాపం 6 మెంబర్స్ నామినేట్ చేసిళ్ళు. అది ఎవరో కాదు, భరణి గారిని అయితే 6 మెంబర్స్ నామినేట్ చేసిళ్ళు. మనం వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుందాం ఇక్కడే ఫస్ట్, తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తాం. భరణి గారిని ఫస్ట్ పవన్ చేసిండు, కళ్యాణ్, ప్రియా అండ్ హరీష్, శ్రీజ, మనీష్ 6 మెంబర్స్ అయితే నామినేట్ చేసిళ్ళు భరణి గారిని. సెకండ్ వచ్చేసి డెమాన్ పవన్ని 2 మెంబర్స్ నామినేట్ చేసిళ్ళు. ఎవరంటే భరణి గారు అండ్ ఫ్లోరా గారు నామినేట్ చేసిళ్ళు. థర్డ్ వచ్చేసి హరీష్ గారిని 6 మెంబర్స్ నామినేట్ చేసిళ్ళు. హరీష్ గారి బిహేవియర్ అయితే అస్సలు వెరీ 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 వరెస్ట్ బిహేవియర్, అస్సలు నచ్చట్లేదు. చాలా ఫ్లిప్ అవుతాడు. అసలు మాటలు ఒక మాట మీద ఉండట్లేదు. సమయానికి తగ్గట్టుగా ఏదేదో మాట్లాడతాడు. మాస్క్ మ్యాన్ అనేది నిరూపించుకున్నాడు, మొత్తం మాస్కే పెట్టుకున్నాడు ఆయన. అసలు తనని 6 మెంబర్స్ నామినేట్ చేసిళ్ళు. 6 మెంబర్స్ ఎవరెవరు అంటే రీతు చౌదరి గారు, రాము రాథోడ్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్, తనుజ, శ్రీజ 6 మెంబర్స్ అయితే హరీష్ గారిని నామినేట్ చేసిళ్ళు. తర్వాత మనీష్ గారిని అయితే ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి నామినేషన్ కొద్దిగా సిల్లీ ఉన్నది, మనం తర్వాత మాట్లాడుకున్నాం. ప్రియానేమో భరణి గారు అండ్ సుమన్ శెట్టి ప్రియాని నామినేట్ చేసిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారినేమో ప్రియా అండ్ పవన్, రీతు చౌదరి ముగ్గురు నామినేట్ చేసిళ్ళు. మళ్ళీ 7th వచ్చేసి సుమన్ శెట్టిని సంజన గారు అయితే డైరెక్ట్ నామినేట్ చేసిండు. తనకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చింది కాబట్టి తను సుమన్ శెట్టిని డైరెక్ట్ నామినేట్ చేసింది. మనం ఇక నామినేషన్ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి నిన్నటి ఎపిసోడ్లో తనుజ, మనీష్ వాళ్ళిద్దరిది అయితే అయిపోయింది. ఈరోజు ఎవరు స్టార్ట్ అయ్యారంటే రాము రాథోడ్ గారు అయితే వచ్చారు. బిగ్ బాస్ పిలిచిండు రాము రాథోడ్ని. పిలిచిన తర్వాత రాము రాథోడ్ గారు అయితే వచ్చి ఫస్ట్ కళ్యాణ్, మన సోల్జర్ ఉన్నాడు కదా, సోల్జర్ కళ్యాణ్ అయితే నామినేట్ చేసిండు. రీజన్ ఏంటంటే నీతో నాకు ర్యాపో ఎక్కువ లేదు, నువ్వు టీనట్స్ అంటే మొత్తం మీకేదో బానిసలాగా చూస్తున్నారు, నువ్వు కరెక్ట్ కమ్యూనికేట్ అవుతలేదు నాతోటి, నీ దగ్గర నాకు రెస్పాన్స్ బాగాలేదు అనే రీజన్ తోటి రాము కళ్యాణ్ అయితే నామినేట్ చేసిండు. దానికి కళ్యాణ్ ఏమని ఆన్సర్ ఇచ్చిండంటే, నువ్వు మన ఇద్దరం కలిసి కూర్చుంటే మనకు ర్యాపో ఏర్పడుతుంది, అంతేగాని నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటే అయితే ర్యాపో ఏర్పడది, నువ్వు వచ్చి నాతో ఒక 1 అవర్ మాట్లాడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ కూడా జరిగింది. మొన్న రాముకి ఒకటి ఏదో హెల్ప్ చేద్దాం అన్నట్టుగా కళ్యాణ్ చేసిండు, కానీ రాము అది కొద్దిగా రాంగ్ వేలో తీసుకున్నాడు అని చెప్పి చెప్పిండు. దానికి కళ్యాణ్ అన్నాడు కదా, మంచి చేయబోతే మంచాల కిందికి దోస్తారు అని ఒక కొటేషన్ అయితే చెప్పి తర్వాత కళ్యాణ్ అయితే నామినేట్ అయ్యిండు. సెకండ్ రాము మళ్ళీ ఎవరిని చేసిండంటే హరీష్ని చేసిండు. హరీష్ని ఎందుకు చేసిండంటే దీనికి చాలా పెద్ద రీజన్ ఉన్నది. హరీష్ అయితే మొన్న ఏడ్చిండు. నాగ్ సార్ తనకి చెప్పిన క్లాస్ వీక్న తర్వాత తను ఏడ్చినప్పుడు ఫుడ్ మానేసిండు. ఓన్లీ ఫ్రూట్స్ తినేటోడు ఒక 2 days, మళ్ళీ ఆ తర్వాత ఫ్రూట్స్ కూడా మానేసి ఫుడ్ మొత్తం మానేసిండు. రాముకి చెప్పిళ్ళు హరీష్ రెస్పాన్సిబిలిటీ నీది, హరీష్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బిగ్ బాస్ అయితే హరీష్కి చెప్పిండు. హరీష్ని చూసుకోమని రాముకి చెప్పిండు. రాము తనని చాలా కేర్గా చూసుకున్నాడు. ఫుడ్ తీసుకొచ్చి తినమని ఎంత బతలాడినా అసలు హరీష్ తినలేదు.
తినక మళ్ళీ తర్వాత ఊకే నేను అసలు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా, నేను క్విట్ అవుతా అని చెప్పి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఎంత రిక్వెస్ట్ చేసినా తినకుండా కొద్దిగా ర్యాష్గా మాట్లాడిండు. అవన్నీ చెప్పి రాము హరీష్ని నామినేట్ చేసిండు. నెక్స్ట్ మళ్ళీ ప్రియా వచ్చింది. ప్రియా ఎవరినంటే ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే తను సంజన గారి కండిషనర్ బాటిల్లో షాంపూ పోసింది. షాంపూ పోయడం అది చాలా పెద్ద మిస్టేక్. ప్రియా ఏమన్నదంటే అసలు ఇట్లాంటి బిహేవియర్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఇట్లాంటి బిహేవియర్ కూడా ఉంటుందా, ఇట్లా చేస్తారా, అసలు నాకు అది అసలు నేను తీసుకోలేకపోతానా, నువ్వు అట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, అట్లా చేయడం కరెక్ట్ కాదు అనే రీజన్ తోటి తననైతే ప్రియా నామినేట్ చేసింది ఫ్లోరాను. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ నామినేషన్ భరణి గారికి వేసింది. భరణి గారికి ఎందుకు వేసిందంటే సార్ హ్యూమానిటీ మీకే కాదు మాకు కూడా ఉంటుంది, మేము మాకు వచ్చిన రేషన్ ఇచ్చినాం, ఫ్రూట్స్ ఇచ్చినాం, హౌస్లోకి రానిచ్చినాం, కాఫీలు టీలు కూడా ఇచ్చినాం, మేము అన్ని ఇచ్చినాం, మీకు ఒక్కరికే హ్యూమానిటీ ఉన్నట్టు మీరు ఒక్కడే మాట్లాడతారు, మాకు కూడా హ్యూమానిటీ ఉంటుంది సార్ అని చెప్పి తను నామినేట్ చేసింది. నామినేట్ చేసి మళ్ళీ తర్వాత ఎగ్గు గురించి కూడా తీసింది. ఇక భరణి గారికి నామినేట్ చేసిన ప్రతి ఒక్కరు ఎగ్గు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్గు, తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఏవేవో చేసింది, ఎగ్గు గురించి కూడా చేసింది. దానికి భరణి గారు అయితే ఒప్పుకున్నారు. నెక్స్ట్ రీతు చౌదరి గారు అయితే వచ్చారు నామినేషన్ చేయడానికి. రీతు చౌదరి గారు ఎవరిని చేసిండు అంటే ఫస్ట్ హరీష్ని చేసింది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటంటే రీతు అడిగింది, ఎప్పుడు వెళ్ళిపోతా, నేను గేమ్ నుండి క్విట్ అవుతా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అందరూ మాస్క్లు వేసుకున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్, మీరు ఫుడ్కి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఫుడ్ మీకు ఏదో చాలా అన్నపూర్ణాదేవి అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు అన్నారు కదా, మీరు ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఊకే గేమ్ నుండి క్విట్ అవుతా నేను అని అంటున్నారు, ఇవి నాకు నచ్చట్లేదు అని చెప్పి హరీష్కి అయితే నామినేట్ చేసింది. దానికి హరీష్ రీతు చౌదరిని కానీ అయితే చాలా పెద్ద పెద్ద, అసలు హరీష్ బిహేవియర్ అస్సలు బాగాలేదు. తను ఈ వీక్ కూడా అట్లనే ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ సండే తను ఎలిమినేట్ అయిపోతుంది అంతే. ఒకవేళ ఇప్పుడు ఈ 4-5 డేస్లో మారితే నెక్స్ట్ వీక్ ఉంటాడు, కానీ లేకపోతే అస్సలు ఉండడండి. హరీష్ రీతు చౌదరిని అన్నాడు కదా, కపట నాటకాలు వేయకు, కన్నింగ్ వేయకు. రీతు చౌదరి తన మాటలకు ఏడ్చింది, కన్నింగ్ ఏడుపులు, ఇదే గేమ్ మ్యానిపులేటింగ్ అంటూ, నువ్వు గేమ్ మారవాలని చేస్తాను, సింపతి కార్డు యూజ్ చేస్తాను అని చెప్పి అన్నాడు. దానికి రీతు చౌదరి గారు కూడా అన్నది, మరి మొన్న నువ్వు కూడా ఏడ్చినావు, ఫుడ్ మానేసినావు, నువ్వు కూడా సింపతి కార్డు యూజ్ చేసినావా సార్ అని చెప్పి రీతు చౌదరి అడిగింది. దానికి హరీష్ దగ్గర సమాధానం లేక ఏదో పెద్ద గట్టిగా అరిచి లాస్ట్కి అయితే నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చేసి రీతు చౌదరి గారిది నామినేషన్ ఫ్లోరాకి చెప్తుంది ఎక్స్ప్లెనేషన్ ఎందుకు వేస్తానంటే, తనది ఫ్లోరా గారిది వాష్రూమ్ క్లీనింగ్. అక్కడ ఇడిచిన బట్టలు ఉంటే ఫ్లోరా గారు తీసుకొచ్చి డస్ట్బిన్ వేసిల్లట. డస్ట్బిన్ అయితే రీతు చౌదరి గారు అన్నారు కదా, మీరు బట్టలు ముట్టుకోను అన్నారు, కానీ అదే చేతితోటి అయితే తీసుకొచ్చి డస్ట్బిన్ వేసిల్లు కదా, అది ఎంతవరకు కరెక్ట్, మీరు బాగా చెయ్యట్లేదు, అసలు మీ ప్రవర్తన బాగాలేదు. మీకు సంజన గారికి గొడవ అయినప్పుడు కూడా మేము ఫుల్ సపోర్ట్ చేసినాం, హౌస్ అందరూ మీకే సపోర్ట్ చేసినాం, తర్వాత అసలు మేము తన నుంచి నువ్వు ఏమన్నావు అని కూడా ఆలోచించలే, కానీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ చెప్పిన తర్వాత మాకు తెలిసింది నువ్వు కూడా బూతులు మాట్లాడినావు అని చెప్పి మేము అట్లా కూడా అడగలే, అయినా నీకే సపోర్ట్ చేసినాం హౌస్ అందరం అని చెప్పి రీతు చౌదరి అయితే ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. అప్పుడు ఫ్లోరా గారు ఏమన్నారంటే, ఓకే ఐ యాక్సెప్టెడ్, షాంపూను కండిషనర్ కలపడం మిస్టేక్ నాదే, బట్టల డ్యూటీ అయితే నాది కాదు, ఓన్లీ వాష్రూమ్ డ్యూటీ మాత్రమే నాది, ఆ బట్టలు అక్కడ వేయడం వల్ల నాకు కోపం వచ్చింది, నేను తీసుకొచ్చి అక్కడ వేసిన అని చెప్పి ఫ్లోరా గారు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఓన్లీ వాష్రూమ్ క్లీనింగ్ వరకే నాది అని చెప్పి చెప్పిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి వచ్చిండు. సుమన్ శెట్టి చాలా సిల్లీ రీజన్ తోటి వేసిండు. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రియాకి వేసిండు. ప్రియాకి ఎందుకు వేసిండు అంటే, ప్రియా ఫుడ్ మానిటరింగ్ ఉన్నది అన్నట్టు, ఫుడ్ మొత్తం మెయింటెనెన్స్ తననే చూసుకోవాలి, తనకి ఆ డ్యూటీ ఉంది. అయితే మొన్న ఆరెంజ్లు మిస్ అయినాయి, అట్లనే కొన్ని బిస్కెట్స్ అవి ఇవి చాలా మిస్ అవుతా అంటే ప్రియా అందరిని అడుగుతుంది, ఎవరైనా తీసిలా మీరు తీసిలా అని అడుగుతుంది. అట్లా అడిగే క్రమంలోనే సుమన్ శెట్టిని కూడా అడిగింది. అడిగితే సుమన్ శెట్టి దానికి ఫీల్ అయిందంట, నన్ను అట్లా అడగడం నాకు నచ్చలేదు, నేనేమైనా దొంగనా, నేను అది తీసుకోలేకపోతానా, నాకు అది నచ్చలేదు, అందుకోసం నిన్ను నామినేట్ చేస్తానా అని ప్రియానైతే నామినేట్ చేసిండు సుమన్ శెట్టి. దానికి ప్రియా ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చిందంటే, నిన్నొక్కరినే కాదు సార్, నేను ప్రతి ఒక్కరిని అడిగినా, అట్లా అనుకుంటే నీకు మా హౌస్ మేట్స్ని అడగకుండా నీకు దోషిస్తే దానివల్ల మా అందరికీ గొడవలు అయినాయి, మా ఓనర్స్కి గొడవలు అయినాయి,
అయినా కూడా నేను మిమ్మల్ని ఏమనలేదు అని అంటే సుమన్ శెట్టి అన్నారు కదా, ఇంప్రెస్ చేస్తే దోష ఇస్తా అన్నారు కదా అని అంటే మరి మీరు నన్ను ఏమి ఇంప్రెస్ చేయలేదు కదా అని ప్రియా అన్నది. దానికి సుమన్ శెట్టి ఏమన్నారంటే మీరు నన్ను అడిగితే నేను ఇంప్రెస్ చేస్తాను, అంతేగాని మీరు నన్ను అడగలే కదా అందుకే నేను ఇంప్రెస్ చేయలేదు మిమ్మల్ని, మీరు అడిగితే నేను చేయకపోదునా అని చెప్పి కొద్దిగా ర్యాష్గా సమాధానం అయితే చెప్పిండు సుమన్ శెట్టి. తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి రెండో నామినేషన్ వచ్చేసి ఎవరికి వేసిందంటే మనీష్కి వేసిండు. మనీష్కి ఎందుకంటే మనీష్ ఓనర్ హౌస్లో ఉంటున్నాడు కాబట్టి ఓనర్ హౌస్లోకి ఎవ్వరు రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. అయితే మనీష్కి ఏం డ్యూటీ లేదు, డ్యూటీ లేకపోయేసరికి హౌస్లోకి ఎవరైనా రావాలంటే తన పర్మిషన్ తీసుకోవాలన్నట్టుగా తను అయితే ఆ డ్యూటీ తనే ఎంచుకున్నాడు. అక్కడ కూర్చుని కొద్దిసేపు అక్కడ మాట్లాడుతుంది. అట్లా హౌస్లోకి వెళ్ళే ప్రతిసారి మనీష్ని అడిగినప్పుడల్లా మనీష్ కరెక్ట్ రెస్పాండ్ అవుతలేడు అంటారు. అడిగినాక సార్ లోపలికి రావచ్చా అని అంటే ఓకే అని ఆలోచించి తర్వాత ఓకే రావచ్చు అని అంటాడట. దానికి సుమన్ శెట్టి ఫీల్ అయ్యి నేనేమన్నా దొంగనా, అట్లా ఆలోచించడం వల్ల నాకు నీ బిహేవియర్ నచ్చట్లేదు, నీ ప్రవర్తన నచ్చట్లేదు, నువ్వు అట్లా ఆలోచించడం నాకు నచ్చట్లేదు, అందుకోసం నిన్ను నామినేట్ చేస్తానా అని చెప్పి తననైతే నామినేట్ చేసిండు, మనీష్ని నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చి డెమాన్ పవన్ వచ్చిండు. డెమాన్ పవన్ ఎందుకు వచ్చిందంటే పవన్ వచ్చి ఫ్లోరా గారిని నామినేట్ చేసిండు. ఫ్లోరా గారిని ఎందుకు చేసిండు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి డస్ట్బిన్. ఆ డస్ట్బిన్ దగ్గర డ్రెస్లు వేయడం అది నాకు నచ్చలేదు. మళ్ళీ ప్లస్ ఏంటంటే కండిషనర్లో షాంపూ కలపడం అది కరెక్ట్ కాదు, అట్లాంటి బిహేవియర్ వ్యక్తులు అసలు కరెక్ట్ కాదు అన్న రీజన్ తోటి తననైతే నామినేట్ చేసిండు. మళ్ళీ ఎగ్ విషయంలో భరణి గారిని నామినేట్ చేసిండు పవన్. భరణి గారు ఎగ్ విషయంలో ఏమని చేసిండంటే తనుజ ఉన్ను భరణి గారు సంజన గారు అయితే ఎగ్గు తింటా అంటే వీళ్ళు చూసిళ్ళు అన్నట్టు, తీసుకుంటా అంటే తింటా అంటే చూసిళ్ళు. కానీ అక్కడ అంత గొడవ జరుగుతా అంటే భరణి గారు మాత్రం ఓపెన్ అప్ అవ్వలేదు. సంజన గారు ఎగ్గు తీసిళ్ళని ఓపెన్ అప్ అవ్వలే. తనైతే నాకు అసలు భరణిది మిస్టేక్ అని మాత్రం కొంచెం కూడా అనిపించట్లేదు. ఎందుకంటే సంజన గారు అయితే తను ఒక 5 months బేబీకి డెలివరీ అయింది, తనకు కాల్షియం తక్కువ ఉంటుంది. డాక్టర్స్ అందరూ చెప్తారు ఎగ్గు తినాలి, కాల్షియం మంచిగా ఉండాలి. అసలు మామూలుగా అయితే ఇప్పుడు తన ఇంటి దగ్గర ఉండి అవన్నీ తీసుకోవాలి. ఒక ఎగ్గు తినడం పెద్ద తప్పేం కాదు, డెలివరీ అయిన అమ్మాయి ఒక ఎగ్గు తినడం తప్పుగానే కాదు. అందులో భరణి గారు చెప్పకుండా తను ఇంకా మాట మీద నిలబడ్డాడు, తను కరెక్ట్ అని నా ఫీలింగ్ అయితే. నాకైతే ఈ వీక్ భరణి గారు నచ్చిళ్ళు, నేను ఖచ్చితంగా భరణి గారికి ఓటేస్తాను. అది తప్పే కాదు అసలు. తను చెప్పలేదు అంటే తను ఒక స్టాండ్ మీద ఉన్నాడు, చెప్పొద్దు అనుకున్నాడు చెప్పలేదు. డిమాండ్ పవన్ ఏమన్నాడంటే తనుజ మీరు చూసిళ్ళు కదా అంత గొడవ అయితే అంటే మాకు ఎందుకు చెప్పలేదు అని డిమాండ్ పవన్ అన్నాడు. అని అంటే దానికి భరణి గారు ఏమన్నారంటే నేను తనుజాకి చెప్పిన అంటే నోటితో చెప్పలే కానీ సైగలు చేసిన, వెళ్ళి చెప్పేద్దాం అన్నట్టుగా సైగలు చేసి వచ్చి మీకు చెప్పిన, అంతేగాని నేను తనుజాను బ్యాడ్ చేయాలనుకోలేదు, తనుజాను ఏదో ఎఫెక్ట్ చేయాలని నేనైతే అనుకోలేదు అని చెప్పి భరణి గారు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ హరీష్ వచ్చిండు. గుండంకుల్ వచ్చేసి ఏమని చెప్పిందంటే ఇమాన్యుయల్కి ఛాన్స్ వచ్చింది. ఇమాన్యుయల్కి ఛాన్స్ వస్తే ఇమాన్యుయల్ ఫస్ట్ గుండంకుల్ని నామినేట్ చేసిండు. రీజన్ ఏంటంటే నువ్వు గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ కాదా, గుండంకుల్ అంటే బాడీ షేమింగ్ అని ఫీల్ అయినావు నువ్వు, మరి నువ్వు నన్ను రెడ్ ఫ్లవర్ అన్నావు, అది బాడీ షేమింగ్ కాదా అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తర్వాత ఒకరినొకరు బాగా అరుచుకున్నారు. నాకైతే హరీష్ వెరీ 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 బ్యాడ్ అనిపించింది. అసలు అదే బిహేవియర్ తోటి ఉంటే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్. తన వల్ల హౌస్ హార్మోని మొత్తం దెబ్బతింటుంది. తను మాట్లాడే పాయింట్స్ కూడా కరెక్ట్ ఉంటలేవు. తను ఏదేదో మాట్లాడాలి ఏమో చేయాలన్నట్టుగా మాట్లాడుతాడు, అంతేగాని తన పాయింట్స్ కూడా కరెక్ట్ ఉంటలేవు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. మళ్ళీ బాడీ షేమింగ్ కూడా చేస్తాడు హరీష్. ఇమాన్యుయల్ మళ్ళీ ఇదివరకు చేసిండు, మళ్ళీ నామినేషన్ దగ్గర కూడా తను బాడీ షేమింగ్ చేసిండు. మళ్ళీ ఇమాన్యుయల్ ఇంకొక నామినేషన్ వచ్చేసి మనీష్కి చేసిండు. మనీష్కి ఎందుకు నామినేషన్ అంటే ఫస్ట్ వీక్లో క్యాప్టెన్సీ కంటెండర్ కోసం తన ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో మనీష్ మిస్టేక్ ఉందని మనం ఇదివరకు వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఆ వీడియో వల్ల నువ్వు ఆ మిస్టేక్ చేయడం వల్ల నాకు క్యాప్టెన్సీ అవకాశం రాలేదు. నేను కెప్టెన్ అయితే ఇంకొకలాగా ఉండేది నాది. నీ వల్లనే నాకు ఆ కెప్టెన్సీ అవకాశం రాలేదు. నాకు సార్ ముందు ఒప్పుకున్నావు, కానీ నేను ఆ రోజు అంతా ఆర్గ్యూ చేసినా నాకు ఎందుకు ఒప్పుకోలే నువ్వు అని చెప్పి అయితే క్వశ్చన్ చేసిండు. క్వశ్చన్ చేస్తే మనీష్ ఓకే నేను ఫ్లిప్ అవుతున్నా, అసలు నేను ఎందుకు ఇట్లా ఫ్లిప్ అవుతానో నాకు అర్థమవుతలేదు, నీ నామినేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు వచ్చి ప్రియా నామినేట్ చేసిండు. రీజన్ ఏంటంటే ప్రియా ఇందాక నామినేషన్లో ఏమన్నది, మీకే హ్యుమానిటీ ఉందా, నేను అన్ని ఇస్తున్నాను, అది చేస్తున్నా, మళ్ళీ తర్వాత గుడ్డు తీసినప్పుడు నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు, అది ఇది అని చెప్పి భరణిని నామినేట్ చేసింది. ఇప్పుడు భరణి సేమ్ అదే రీజన్ తోటి
నువ్వు కూడా రూల్స్ బ్రేక్ చేసినావు, నువ్వు కూడా మీ హౌస్ మేట్స్ మీ ఓనర్స్ని అడగకుండా సుమన్ శెట్టి గారికి దోశలు ఇచ్చినావు, ఆరెంజ్లు ఇచ్చినావు, అవన్నీ ఇవ్వడం నువ్వు కూడా రూల్స్ బ్రేక్ చేసినట్టే అని చెప్పి భరణి గారు అన్నారు. అంటే ప్రియ దానికి అన్నది కదా, నేనేం దొంగతనం చేయలేదు, దొంగతనం చేస్తా అంటే నేనేం చూడలేదు అని చెప్పి దానికి కౌంటర్గా అన్నది. మళ్ళీ భరణి గారు ఏమన్నారంటే ఇది అది అట్లా ఇవ్వడం కూడా రూల్స్ బ్రేక్ చేయడమే. మళ్ళీ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా అంటే నువ్వు వచ్చి అక్కడెక్కడో తిరుగుతుంటానో వస్తానో మళ్ళీ ఆ బౌల్లో చేతులు పెట్టి కొంచెం తిని మళ్ళీ అటు ఇటు వెళ్ళడం అట్లా 3-4 టైమ్స్ అట్లా చూసినా. నీకు ఫీవర్ వచ్చింది, నువ్వు ఒక డాక్టర్వి, నీ హెల్త్ గురించి నువ్వైతే ఎట్లా ఆలోచిస్తున్నావో ఇతరుల హెల్త్ గురించి కూడా నువ్వు అట్లనే ఆలోచించాలి, అంతేగాని నువ్వు అట్లా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి భరణి గారు ప్రియని అన్నది. దానికి ప్రియ ఎమోషనల్ అయ్యి ఏడ్చి ఆన్సర్ ఏమని చెప్పిందంటే, నువ్వు వంట చేసేటప్పుడు కూడా హెయిర్ వస్తుంది, నువ్వు వంట కూడా కరెక్ట్ చేయట్లేదు, మొన్న రైస్ ఉడకలేదు, అందులో రాళ్ళు వచ్చినాయి, నువ్వు వంట అసలు బాగా చేయట్లేదు అని ఏడ్చుకుంటే ఏదేదో సమాధానం చెప్తే, ఈ పక్కన మనీష్ ఉన్నాడు కదా ఇంగ్లీష్ రాయుడు, ఇంగ్లీష్ ద్వారా ఆ మనీష్ అయితే నవ్వుతాడు, ఎందుకో క్లాప్స్ కొట్టిండు నవ్విండు. అసలు నాకు ఏం అర్థం కాలేదు, అసలు ఆయనకి ఏమన్నా లాజిక్ ఉన్నదా, అసలు ఆయనకి ఏమో బ్రెయిన్ ఉన్నదా అని కూడా అనిపించింది నాకైతే. ఏదేదో కొడతా ఉన్నాడు. వీళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ భరణి గారు అయితే ఇంకొక నామినేషన్ వచ్చేసి పవన్ చేసిండు. పవన్ ఎందుకు చేసిండు అంటే, పవన్ ఇందాక చెప్పిండు కదా తనుజాను బ్యాడ్ చెయ్యి మీరిద్దరు అనుకున్నప్పుడు మళ్ళీ ఇద్దరు వచ్చి తీసిళ్ళు అని చెప్పి చెప్పాలి కానీ నువ్వు ఒక్కడు వేస్తావు అని పవన్ క్వశ్చన్ వేసిండు, నామినేషన్ చేసి క్వశ్చన్ వేసిండు. దానికి భరణి ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ ఏమని ఇచ్చిందంటే, నేను తనుజాకు చెప్పినా సరిగా చేసిన అని చెప్పి చెప్పిండు. అప్పుడు తనుజ కూడా అవును నాకు చెప్పిండు అని తనుజ కూడా చెప్పుకుంది. ఓకేనా. మళ్ళీ ఎగ్ గురించి కూడా టాపిక్ వచ్చింది. భరణికి వచ్చిన నామినేషన్స్ అన్ని ఎగ్ గురించి తను అయితే ఒక 10-20 టైమ్స్ సారీ చెప్పిండు, ఆయన కూడా వదిలిపెట్టలేదు, ఊకే ఎగ్గు 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 అని అదే టాపిక్. తర్వాత కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ వచ్చి మన సోల్జర్ ఉన్నాడు కదా, కళ్యాణ్ వచ్చి ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైతుంది చూడండి తప్పకుండా. కళ్యాణ్ వచ్చి భరణిని ఎగ్ గురించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్ గురించే చేసిండు. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ వచ్చి హరీష్ని చేసిండు. హరీష్ని ఎందుకు చేసిండు అంటే, హరీష్ కళ్యాణ్ అన్నట, నీ ప్రొఫెషన్ ఇదా, నీ ప్రొఫెషన్ ఎట్లున్నదా అట్లున్నదా, నీకు నిజంగా గట్స్ ఉంటే నిన్ననే నువ్వు మాట్లాడేటోడివి, ఈరోజు మాట్లాడుతున్నావు, నీకు గట్స్ లేవా అని చెప్పి అన్నదట. దానికి కళ్యాణ్ మన సోల్జర్ కళ్యాణ్ హర్ట్ అయ్యి, నా ప్రొఫెషన్ గురించి మాట్లాడిన అవసరం లేదు మీకు సార్, అది అనడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది అనే రీజన్ తోటి హరీష్ని అయితే నామినేట్ చేసిండు. నెక్స్ట్ ఫ్లోరా గారిని చేసిండు కళ్యాణ్. ఫ్లోరా గారిని ఎందుకు చేసిండంటే, భరణి హరీష్ అంతే, కళ్యాణ్ భరణిను హరీష్ని చేసిండు. ఓకేనా. తర్వాత ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చి తనుజాని చేసింది. తనుజాని ఎందుకు చేసిందంటే, సంజనాకి ఫ్లోరాకి గొడవ జరుగుతా అంటే ఫ్లోరా వెళ్ళి తనుజాని నువ్వు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా, నువ్వు నన్ను తనకి క్వశ్చన్ రేజ్ చేయొచ్చు కదా, నేను నీకు చాక్లెట్స్ ఇచ్చిన, స్లిప్పర్స్ ఇచ్చిన, చిన్నపిల్లలు స్కూల్లో కొట్టుకుంటే ఎట్లా అట్లా చేసింది అన్నట్టు, తను స్లిప్పర్స్ ఇచ్చిన అవి ఇచ్చిన అని నువ్వు నన్ను అంటాను, నువ్వు అట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి తనుజ సీరియస్ అయింది. కానీ ఫ్లోరా మాత్రం నీ వల్లనే హౌస్లో అదే ఎగ్ గురించి నీ వల్ల హౌస్లో ఇంత గొడవ అయింది అని చెప్పి అనే రీజన్ తోటి తనుజనే నామినేట్ చేసింది. తనుజ కొద్దిగా చిరాకు వచ్చి నామినేట్ అయిపోయింది, కలర్ రుద్దుకుంది. నెక్స్ట్ ఫ్లోరా మళ్ళీ డిమాండ్ పవన్ చేసింది. డిమాండ్ పవన్ ఎందుకు చేసింది అంటే, సేమ్ అదే రీజన్, డస్ట్బిన్ గురించి తను ఏదైతే రీజన్ చెప్పిండో మళ్ళీ రివర్స్ నామినేషన్ లాగా మళ్ళీ నామినేషన్ వేసింది. హరీష్ వచ్చిండు. హరీష్ వచ్చి భరణిని నామినేట్ చేసిండు. భరణిని ఎందుకు నామినేట్ చేసిండంటే, ఎందుకు చేసిండంటే హరీష్ భరణిని నామినేట్ చేసిండు. సేమ్ ఎగ్ టాపిక్, ఎగ్ అట్లా తీయడం కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి అదొకటి ఇదొకటి రీజన్ చెప్పి హరీష్ని అయితే నామినేట్ చేసిండు. హరీష్ భరణిని నామినేట్ చేసిండు. భరణి దానికి ఏమని సమాధానం ఇచ్చిండంటే, నువ్వు ఫుడ్ దగ్గర నువ్వు ఏదో ఎమోషనల్ గేమ్ ఆడదామని చూసినావు, అదంతా నీకు వర్కౌట్ కావాలి, ఆ డ్రామా వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త డ్రామా ఆడతానా అని చెప్పి భరణి హరీష్ని అన్నాడు. నెక్స్ట్ హరీష్ మళ్ళీ ఇమాన్యుయల్ని చేసిండు. ఇమాన్యుయల్కి హరీష్కి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో ఇమాన్యుయల్ అన్నాడు, నువ్వు ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళు ఆడమ కాకుండా ముగ్గురు ఆడవాళ్ళతో ఆడిన అన్న టాపిక్ మళ్ళీ ఒకసారి వచ్చింది.
అదంతా జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చేసి భరణిని అండ్ హరీష్ని చేసింది. భరణిని ఎందుకు చేసింది అంటే భరణిని చాలా పెద్ద రీజన్తో చేసింది. నీ ఎదుగుదల కోసం నువ్వు అందరినీ నీ టీమ్మేట్స్ అందరినీ ఒక గ్రూప్ లాగా గ్యాదర్ చేసుకొని నీ ఎదుగుదల కోసం వాళ్ళని ఉపయోగించుకుంటావు, కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రం నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, అది నీది. అట్లాంటి బిహేవియర్ నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఎగ్గు గురించి తనుజాకి తెలుసు ఆ విషయం. తనుజ అని మళ్ళీ తనుజ టాపిక్ తీసుకొచ్చి అంత ఏదో చికిత్స చేసి లాస్ట్కి అయితే పాపం భరణి గారిని ఎగ్గు గురించి అందరు నామినేట్ చేసిళ్ళు. నా ఓటు అయితే ఈ వారం భరణి గారికే వేస్తారు. ఎందుకంటే తను చాలా బాగా ఆడుతున్నాడు, కరెక్ట్ ఉన్నాడు, ఫ్లిప్ అవ్వట్లేదు, మాట మీద నిల్చుంటున్నాడు, కరెక్ట్ ఒకటే మాట మాట్లాడుతాడు. వీళ్ళు 10 క్వశ్చన్లు ఎత్తే ఆయనకు ఒక్క ఆన్సర్ తోటి అందరికీ సమాధానం చెప్తాడు. అది కరెక్ట్ సమాధానం, మళ్ళీ తప్పులు మిస్టేక్లు ఏం లేకుండా. నెక్స్ట్ శ్రీజ హరీష్ని చేసింది. ఎందుకు చేసిందంటే నీలాంటి బిహేవియర్ ఉన్న వ్యక్తితో నేను హౌస్లో ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఈ హౌస్లో నుండి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నా. ఏమనంటే ఐ క్విట్ గేమ్, నేను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతా, గేట్లు తీయండి, దమ్ముంటే గేట్లు తీయండి అని అంటాడు. అంటే హరీష్ తనుజ ఉన్ను రీతు చౌదరి గారు అయితే మాట్లాడారు, దమ్ము గిమ్ము అని మాట్లాడకు, అట్లా చేద్దని చెప్పి వాళ్ళు వచ్చిళ్ళు. వాళ్ళ మీద కూడా కొద్దిగా సీరియస్ అయ్యిండు హరీష్. అంతే, ఈ రోజు అయితే అట్లా జరిగిందండి. నామినేషన్స్ చాలా బాగా జరిగినాయి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ.